రోజున మనం మహాత్మ సందర్భంగా మరి హరిహర క్షేత్రంలో పూజలు హారతులు అన్ని చక్కగా జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదేశం అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరందరూ కూడా ఇదే విధంగా మన టెంపుల్ ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకొని మీరందరూ కూడా మంచి అభివృద్ధి చేయడానికి దోహదపడగలరని నేను ఆశిస్తున్నాను. ఇదే కాదు, ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగకి జరిగేటువంటి ఉత్సవాలన్నిటి కూడా మీరందరూ కూడా ఎవరో కొన్ని పిలిచినా తెలవకపోయినా పొరపాటు జరిగినా మీరందరూ కూడా వచ్చి అందరూ మంచి సౌలభ్యంగా ఇక్కడ పనులు పూర్తి చేసుకొని అమ్మ ఇక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క ఆశీర్వాదాలు మన ఇంటి మీద, మన మనుషుల మీద, మన ఇంటి కుటుంబాల మీద, అందరి మీద కూడా ఆశీర్వాదాలు ఉండగలని మన ఈ హరిహర క్షేత్రంలో ఉన్నటువంటి స్వాములందరూ కూడా అందరినీ మంచి పొజిషన్ లో కాపాడతారు. మన ఊరినే కాదు, మన ప్రజల్ని అందరినీ కూడా మంచి పొజిషన్ తీసుకొస్తారు. మీరందరూ కూడా ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకొని మన యొక్క స్వాముల యొక్క ఆశీర్వాదాలు పొందగలని ఆశిస్తున్నాను. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. ఈ రోజు 10వ రోజు మనం శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు పెట్టుకొని మరి ఈ రోజుతో మరి మనకి అమ్మవారు మహిషాసుర మర్దనిగా ఈ రోజు మనం దర్శనమిచ్చారు. ఎంతో వైభవపేతంగా మరి అన్ని హారతలు, మొత్తం 16 హారతలు, 16, 17, 18 హారతలు. ఈ రోజు అమ్మవారికి 18 హారతలు మరి అమ్మవారు 18 హారతులతో మన అమ్మవారి వైభవం అందరూ హారతులు అమ్మవారికి ఇచ్చి మనం తీసుకున్నాము. ఈ 10 రోజులు చక్కగా మరి ఆలయానికి వచ్చి మరి అమ్మ ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు మీరందరూ అందుకున్నారు. రేపటి రోజున దసరా పండుగ, రేపు సాయంత్రం మనకి పాలవేడ జరుగుతుంది. ఎందుకంటే హరిహర క్షేత్రంలో ఉన్న దేవతామూర్తులందరూ కూడా మనకి బయట ఉన్న వేదిక మీదకి వేచేస్తారు. మరి వాళ్ళందరి సమక్షంలో మనం శని పూజ, జమ్మి పూజ చేసుకుంటాము. మరి మన పంతులు గారు చెప్పినట్లు ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు పోతాయని మరి మనకి గ్రంథాలలో పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి చక్కగా ఆ శని పూజలో పాల్గొని మరి ఆ వృక్షం చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకుని నెట్టుకోకుండా చక్కగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అదేమి మనం వెంబడి తీసేసేది కాదు, పంపించేసేది కాదమ్మా. నిదానంగా అందరూ చక్కగా ఆ వృక్షం అక్కడే ఉంటుంది, దేవతల ముద్దలు అక్కడే ఉంటారు, చక్కగా అందరూ ఇక్కడే ఉంటారు. కాబట్టి పూజ అంతా చక్కగా చూసుకొని ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని చక్కగా మరి అర్ధరాశస్సులు తీసుకొని మరి ఇక్కడ తీర్థ ప్రసాదాలు, పలహారము ఏర్పాటు చేస్తున్నారు. అందరూ చక్కగా అది తీసుకొని వెళ్ళవలసిందిగా నేను అందరినీ మరి కోరుకుంటున్నాను. ఈ రోజు మరి మన హరిహర క్షేత్రంలో ఉన్న మన పూజారులందరూ, పంతులు గారు, పూజారులు అంతా ఒకే రీతిగా ఒక్కొక్క భాషలో పిలుస్తారు. కాబట్టి మరి చక్కగా మన వెంకటేశ్వర స్వామి పంతులు గారు, అమ్మవారి పంతులు గారు ఆయన ఇప్పుడు 2 గుళ్ళు చూసుకుంటున్నారు. మరి ఎంతో ఓపికతోటి ఆయన తెల్లవారుజాము రావడం, మన అమ్మవారికి విశేషంగా ప్రతిరోజు అభిషేకాలు, పంచామృత అభిషేకాలు జరుగుతాయి. అలానే అలంకారాలు చేసుకోవడము, చక్కగా అలంకార మూర్తిని మన శివాలయంలో పార్వతీ అమ్మవారి సన్నిధానంలో చేస్తున్నారు. అలానే ఈ పంతులు గారితో పాటు మరి అన్ని దేవాలయాల శివాలయం పంతులు గారు, మరి మన అయ్యప్ప స్వామి పంతులు గారు, ఆంజనేయ స్వామి పంతులు గారు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి, ఎందుకంటే మామూలుగా వాళ్ళైతే 6 గంటలకు ఏమో వస్తారు, ఇప్పుడు 5 గంటలకే వస్తున్నారు. రాత్రి 1 గంటలైనా 12 అయినా 18 అయినా వాళ్ళు వచ్చి ఎంతో ఓపికతో, ఎంతో శ్రద్ధతోటి చక్కగా ప్రతిరోజు కూడా భక్తులకి అమ్మవారి అలంకారం ఉంటేనే మనం చక్కగా మనం మరి ముడేసుకుంటే ఎట్లా ఉన్నాం, మా ఇంట్లో కొంచెం ముడేసుకుని కుంభ కొట్టు పెట్టుకుంటే మరి జడేసుకుని చక్కగా పూలు పెట్టుకుంటే ఎంత ఆచారంగా ఉంటామో మరి అది కూడా ఏ అలంకారం తక్కువ కాకుండా మరి చక్కగా వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ చేసే సిబ్బంది వాళ్ళు కూడా మరి ఇక్కడ సూపర్వైజర్ వెంకటేశ్వర గాని, అనిల్ గాని,
ఇంకా తల్లిమా సిబ్బంది అందరూ ఇట్లా మనకి వీళ్ళు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు పనిచేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పేరు పేద కూడా వాళ్ళందరూ చాలా చక్కగా వాళ్ళ బాధ్యతని నిర్వర్తించడం, ఎవరు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా చాలా నీటిగా ఉంచి వచ్చిన భక్తులందరికీ ఇబ్బంది లేకుండా చేశారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు కూడా అందరూ పెద్దరాడే వచ్చి చక్కగా సెమీ పూజ చూసుకొని మనం ఈ సంవత్సరానికి శరన్నవరాత్రులు ఏం చేసుకుంటున్నాం పూర్తి చేసుకుంటున్నాం. రేపటితో 11 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్నాం. మనకు ఈ రోజు 10 రోజులు వచ్చాం కానీ మన తిథి ప్రకారమే తీసుకుంటాం కాబట్టి మహానవమి లెక్క. ఆ ఉద్దేశంలో మహిషాసురమర్దినిగా అమ్మవారి దేవీగా మనకు చక్కగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఈ యొక్క దేవీ శరణవరాత్రి ఉత్సవాలుగా ఒక రోజున మనము ఈ యొక్క షోడశ పెట్టుకున్నాము. అంటే ఈ 9 రోజుల పాటు చక్కగా అమ్మవారిని వివిధ రూపాల్లో దర్శనం చేశాం. ఎక్కడో ఒక చోటైనా కనీసం కొంతమైనా దృష్టి తగిలింటుంది. మనకు మన చిన్నగా జరుగుతుంది, ఇంటికి చక్కగా ఆపి ఇవ్వడము, ఏ అన్ని ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. మరి మనల్ని పెంచినటువంటి తల్లి, మనల్ని రక్షిస్తున్నటువంటి తల్లి, మరి ఆలయం ఎంతగా చక్కగా చూసుకోవాలి అనే సంకల్పంతో ఈ యొక్క షోడశ హారతులు అంటే 16 హారతులలో అమ్మవారికి మనకు వచ్చినటువంటి మనకు ఈ భూమి దొరికినటువంటి నవరత్నాలు కావచ్చు, చక్కగా మణిరత్నాలు కావచ్చు, లోహాలు కావచ్చు, చక్కగా అమ్మవారికి మన శక్తి కొద్ది అమ్మవారిని మనకు చక్కగా కనపడేగా ఆవిడని మన మనసుతో చక్కగా దృష్టి తీయడం జరిగింది. హారతి అంటేనే దృష్టి, ఎదుటివారి దృష్టి తగలకుండా అర్చన చేసిన తర్వాత ఆహారం ఇస్తారంటే కనకడ దొరికే కాదు. ఇంతసేపు స్వామివారిని చూశారు కదా, అమ్మవారిని చూశారు కదా, నా కళ్ళు దృష్టి ఏమో జరిగిందో ఏమో అనే భావనతో అర్చన స్వామిలో ఆరాధిస్తారు తప్ప అర్చన చేశారు, ఆరాధన చేశారు, కలగలుగుతున్నాం, కీర్తన తీసుకున్నాం అనే భావన కాదు. అందుకనే హారతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆలయాలలో. కాబట్టి చక్కగా మనము అమ్మవారికి హారతులతో అమ్మవారి విశేషంగా ఈ యొక్క 9 రోజుల పాటు వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆలయ ధర్మకర్తల యొక్క పర్యవేక్షణ మరియు ఆలయ సిబ్బంది వారి యొక్క పర్యవేక్షణలో ప్రతి నిత్యం కూడా అలసిపోకుండా ఉన్నటువంటి ఇక్కడున్నటువంటి ఆలయ ధర్మకర్తలే మేము ధనం ఇచ్చాము, పరిమాణం పెట్టాము, చక్కగా జరిగిపోతుంది కదా అనే ఆలోచనతో కాకుండా ప్రతి నిత్యం కూడా వచ్చి పరిరక్షించుకొని చేసినటువంటి ఆలయ ధర్మకర్తలకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి పూలు కానీ ఇటువంటి జరిగే కైంకర్యాలు కానీ వచ్చిన భక్తులకి అలసిపోకుండా చక్కగా అదే మనము వాళ్ళకంటే పుట్టి కలుగుతూ వెళ్ళకూడదు, ఏదో విధంగా పదహార రూపంలో అందించాలని సంకల్పంతో అమ్మకి ఏదైనా క్షేత్రానికి వెళ్తే 5 రూపాయలు పెట్టి పుస్తకాలు కొనుక్కోవాలి. అది మనం స్వీకరిస్తాం, అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ అలా ఉండకూడదు అనే ఆలయ ధర్మకర్తల యొక్క సంకల్పం అందరూ కూడా సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే రేపు చెప్పడం అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తాను. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా మనకి ఈ అవకాశం కల్పించిన ఈ సంస్థకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తారు. మనందరికీ తొందరగా అయిపోయి అనిపించింది అన్నమాట. రోజు ఏ రోజుగా చేస్తలేమో తొందరగా అయిపోయింది. ఈ రోజు ఈ 12 ఉండాలి. అట్లాగే మనకి అమ్మవారి దర్శనాలు చాలా బాగా మంత్రి గారు కానీ బాగా చేసి మనకి దర్శనం ఇచ్చారు. అదేవిధంగా అమ్మాయి కానీ మనకు అందరికీ సపోర్ట్ ఉంటుంది. మీరు చేయండి అమ్మా అధ్యక్షిస్తామని చెప్పి చెప్పడం కానీ అలా జరిగింది. మీ అందరినీ కూడా నాకు సహాయం చేసినందుకు, నేను చెప్పగానే వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. జై భారత్.